నిజామాబాద్ లో మా నవీన్ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. గతంలో పలుమార్లు ఎంపీ అరవింద్ కాన్వాయ్పై దాడులు జరిగాయి. ఈ దాడులను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ భద్రత అయితే కల్పిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో అరవింద్ మరింత దూకుడు పెంచుతున్నారని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని మీద ఉన్న సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అరుణ్. ఇటు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఇటు ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ ఇటు భద్రత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఈటెల రాజేందర్తో పాటు ఇటు ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ కల్పిస్తూ కూడా ఇటు ఉత్తర్వులు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఈ ఉత్తర్వులు రావడం వెనుక పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ వై కేటగిరీ ద్వారా మొత్తం 5గురు సిఆర్పై కమాండర్లు కూడా ఉంటారు. అయితే మొత్తం 8 మంది ఉంటారు. అయితే ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ ఇంటి వద్ద 5గురు సిఎఫ్ఐ కమాండర్లు ఉండగా అతని వారి ఎంపీ అరవింద్ వెంట 3 కమాండర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక మరింత ఎంపీ అరవింద్ ఇటు ఎన్నికల సందర్భంగా కూడా దుంకుమానికి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంపీ అరవింద్ ముఖ్యంగా ఇటు బీజేపీలో ఇటు సీఎం కేసీఆర్ కుటుంబానికి, అలాగే కవితకు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుకు ఇటు గాఢమైన వాక్యాలతో కూడా ప్రతిరోజు ఒక హాట్ రెచ్చిపోయే మాటలు వేస్తుంటాడు. అయితే పలుమార్లు కూడా ఎంపీ సీఎం కేసీఆర్ ని, అలాగే కేటీఆర్ ని కూడా విమర్శడు. ఇందులో కూడా ఎంపీ అరవింద్ ఉంటూ ఉంటాడు. అయితే ఈ నేపథ్యంలో గత అతను ఎంపీ అయినప్పటి నుంచి కూడా చర్చల్లో ఇటు సీఎం కేసీఆర్ తో పాటు కవితను, అలాగే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో పంచ్ డైలాగులతో కూడా ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కూడా అతనిపై కూడా పలుమార్లు 3 దాడులు కూడా జరిగాయి. ఇటు నిజామాబాద్ జిల్లా సందర్భంగా ఇటు నిజామాబాద్ లో చెందినటువంటి దర్పల్లి, డిచ్పల్లి, అలాగే ఇటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించినటువంటి భీమ్గల్ లో కూడా అతను అడ్డుకోవడం జరిగింది. అతని కాన్వాయ్ కూడా ఎక్కడ తిరగనివ్వని పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటు ఆర్మూర్ నుండి నందిపేట వెళ్తున్న సమయంలో అక్కడ ఎంపీ అరవింద్ కన్వాయ్ అడ్డుకుంటున్నారు. అక్కడ ఎంపీ అరవింద్ పూర్తిగా అక్కడ ఉన్నట్టు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసిన సందర్భం ఉంది. ఈ దాడిలో ఎంపీ కన్వాయ్ ని కూడా పూర్తిగా అద్దాలు ధ్వంసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ అరవింద్ తమ నాయకుడు అయినటువంటి సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి రెచ్చగొయ్యే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఎంపీ అరవింద్ ను ఇక్కడ తమ నియోజకవర్గం తిరిగి ఇవ్వమని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఏదైతే ఆర్మూర్ ఇటు నందిపేట వెళ్తున్న సందర్భంగా అతని కాన్వాయ్ పై దాడి కూడా చేశారు. ఈ దాడిలో కూడా ఎంపీ అరవింద్ త్రిలో తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఇటు ఎంపీ అరవింద్ పార్లమెంట్ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పూర్తిగా ఆరాధించిన తెలుస్తుంది. దీంతో పాటు అతనికి ప్రత్యేకమైన భద్రత కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ పెట్టడం వెనుక కూడా ఎంపీ అరవింద్ మరింత దూకుడు కూడా పెంచనున్నారు. దీనిపై కూడా కేంద్రం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి కూడా వచ్చాయని, అందుకోసమే ఇక్కడ ఇప్పుడే ఇంత దాడులు జరుగుతుంటే మున్ముందు రోజుల్లో ఎన్నికల సమయంలో ఎంపీ అరవింద్ కు మరింత దాడులు కూడా తప్పవనే ఉద్దేశంతోనే అతనికి దాడుల నేపథ్యంలో కూడా ఇటు ఆయనకు కూడా భద్రత పెంచినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ ఇప్పుడు తనకు భద్రత చాలా సార్లు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు. తనపై దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై బుల్లెట్లు కూడా దిగుతాయని చెప్పి కూడా పలుమార్లు కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అతనికి వైర్ కేటగిరీ పెంచడంతో రానున్న ఎన్నికల రోజుల్లో మరింత ఇటు సీఎం కేసీఆర్ ని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ లేని సమయంలో ఎంపీ అరవింద్ వచ్చిన తర్వాత కూడా బీజేపీ పూర్తిగా పుంజుకుంటుంది. తన పార్లమెంట్ పరిధిలోనే పూర్తిగా అన్ని స్థానాల్లో తాము ఎమ్మెల్యేని గెలిపిస్తాము, ఫుల్ క్లీన్ చిట్ చేస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అరవింద్ కు ఇటు భద్రత పెంచడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంపీ అరవింద్ పై కేంద్ర అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు
పూర్తిగా విశ్వాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇతను ఎంపీ అరవింద్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా కూడా ఎగురుతుంది అనే ఉద్దేశంతోనే అతనిపై దాడులు జరగకుండా ఉండేందుకు కూడా మరింత భద్రత కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. కానీ అయితే చూసుకున్నట్లయితే నవీన్, హైదరాబాద్ లోని తన ఇంటిపై దాడులు జరిగినాయని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నిసార్లు జరిగినా కానీ అధికార పార్టీ లేదా ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోయిందో, ఒకవేళ స్పందించినా ఇలాంటి యాక్షన్ తీసుకుంది? అంటే ప్రధానంగా ఇప్పుడు ఎంపీ అరవింద్ ఇటు ఎమ్మెల్సీ కవిత పై కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్సీ కవిత అభిమానులు హైదరాబాద్ లోని తన ఇంటిపై కూడా దాడులు చేశారు. అతని ఇంటి కుటుంబ సభ్యులపై కూడా చేసుకున్నట్టు కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఇంట్లో ఎవరు లేని సమయంలో తన తల్లిపై ఎలా దాడులు చేస్తారో అని చెప్పి కూడా నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కూడా గట్టిగా సమాధానం చెప్పారు. అయితే ఖచ్చితంగా దీనిపై కూడా తాము ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి నిరోధిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంపీ అరవింద్ ఆయనపై కావచ్చు, ఆయన ఇంటిపై కూడా అనేక పలుమార్లు దాడులు జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అతన్ని కూడా ఎలాంటి సెక్యూరిటీ కూడా ఇవ్వని పరిస్థితి కనుక ఉంది. దీనిపై స్పందించిన బట్టి తన ఎంపీలను కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వము ఇటు ఎంపీ అరవింద్ కు మరింత భద్రత కూడా పెంచినట్టుగా తెలుస్తుంది.